రోజుల తర్వాత మన రాష్ట్ర రాజధానిలో ఈ యొక్క పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు, అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి నా తోటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి సాధువులు, సంతులు, గురువులు, రైతులు, అదేవిధంగా కార్మికులు, యువక మిత్రులందరికీ పేరు పేరున నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, మనమందరం కూడా ఒక లక్ష్యం కోసం ఇక్కడ వచ్చాం. మన సాధువులు, సంతులందరూ కూడా శంకారావం పూరిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి. దిక్కులు పిక్కటిల్లే విధంగా, ప్రత్యర్థుల గుండెల్లో రాళ్లు పరిగెత్తే విధంగా, కొండల్లో కోనల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజలందరూ పులకరించే విధంగా మనము సాధువులతో కలిసి నినాదాలు ఇవ్వాలి. భారత్ మాతాకి. రెండు చేతులు ఎత్తాలి, పిడికిలు బిగించి చెప్పాలి, జై శ్రీరామ్. భారత్ మాతాకి. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. వందే వందే. ఈరోజు హ్యాట్రిక్ విజయాలతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో 21 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు అజేయంగా స్థాపిస్తూ వస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు, ప్రపంచమంతా గర్వపడేటువంటి మన నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ గడ్డ మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు పూర్తి చేసుకొని కొన్ని క్షణాల్లో మన ముందుకు వస్తారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా ఒకటే చర్చ జరుగుతూ ఉంది. మోడీ గారు తెలంగాణకు వస్తూ ఉన్నారు, నేను మోడీ గారిని చూడాలి, టీవీల్లో మోడీ గారి ఉపన్యాసం ఇవ్వాలి, మోడీ గారికి ఆశీర్వదించాలి, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలి అనేటువంటి భావన ఈరోజు తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో ఉంది. అందుకే ఈరోజు వాతావరణం చల్లబడ్డది, ప్రకృతి కనికరించింది. ఈరోజు ప్రకృతి పులకరిస్తా ఉంది. దేశ ప్రజలతో పాటు మోడీ గారికి కూడా ప్రకృతి కూడా ఆశీస్సులు అందజేస్తా ఉంది. దేశ ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారంలో మూడోసారి వచ్చింది. మీకందరికీ తెలుసు, గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 సీట్లు తెలంగాణ చరిత్రలో మొదటిసారి మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి కోసం మనమందరం గెలిచాము. కార్యకర్తలందరూ కష్టపడి మోడీ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నాం. ఈరోజు మనకొకటే టార్గెట్ ఉండాలి. ఈ తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణకు సంబంధించినటువంటి ఈరోజు బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, గ్రామీణ ప్రజలు మేలు జరగాలి. తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మంది ప్రజలు మరి సకల జనుల సమ్మెతో పోరాటం చేశారు. 1200 మంది ఆత్మ బలిదానం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ ఎవరి పాలైందో ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఒక కుటుంబం చేతిలో 10 సంవత్సరాలు నలిగిపోయింది నా తెలంగాణ. గత 2.5 సంవత్సరాలుగా సోనియా గాంధీ కుటుంబం చేతిలో తెలంగాణ అవినీతి పరుల పడ్డది. నా తెలంగాణను మనం రక్షించుకోవాలి.
నా తెలంగాణ తల్లి ఈరోజు విలువలాడుతూ ఉంది. అందుకే తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరం ముందుకెళ్ళాలి, పిడికిలి బిగించి ముందుకెళ్ళాలి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అనేక మంది అన్ని మాట్లాడవచ్చు, కానీ తెలంగాణలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి. తెలంగాణ ఆగమైపోతుంది, తెలంగాణ అప్పుల పాలైపోతుంది, తెలంగాణ మద్యానికి కేంద్రమైపోయింది, తెలంగాణ అవినీతికి అక్రమార్కులకు అడ్డగా మారింది. అది బీఆర్ఎస్ హయాంలో కానీ, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ. అలాంటి తెలంగాణ మనం ఈరోజు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన భావి భారత పౌరుల భవిష్యత్తు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది అంటారు 8 మంది గెలిపించాం కదా, కేంద్రం ఏమిచ్చింది అని. బీజేపీ ఎంపీలు ఎన్నిచ్చారని పదే పదే విమర్శిస్తుంటారు. కారు కూతలు మాట్లాడేటువంటి వాళ్లకు, చేతి కూతలు మాట్లాడేటువంటి వాళ్లకు, అవినీతి అబద్ధాలు మాట్లాడేటువంటి వాళ్లకు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి వాళ్లకు నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైనా హామీ ఇస్తే, ఏదైనా గ్యారంటీ ఇస్తే ఆ గ్యారంటీని అమలు చేసేటువంటి మోడీ గ్యారంటీ ఈరోజు దేశంలో తెలంగాణలో కూడా ఉంది. నేను ఒకటే అడుగుతాను, మీలాగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లాంటి అబద్ధాల గ్యారంటీ మేము ఇవ్వము. ఏదైతే ఇచ్చామో అది చేసి చూపిస్తాము. మీలాగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు ఈరోజు అక్కడ అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పరిచి, తెలంగాణ ప్రజలకు మోసం చేసి, తెలంగాణ మహిళలకు, యువకులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, దళితులకు, బీసీలకు ఏ వర్గాన్ని వదిలిపెట్టలే కాంగ్రెస్ పార్టీ. అందరికీ వెన్నుపోటు పొడిచింది. అలాంటి పార్టీ మాది కాదు. అందుకే ఈరోజు 3వసారి అధికారంలోకి వచ్చాము. అనేక రాష్ట్రాలలో చెప్పి బాజాప్తా 2వసారి, 3వసారి, 4వసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చింది. 21 రాష్ట్రాలలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క మీరు మీ పార్టీని ఏమన్నారు? మీరు కాంగ్రెస్ అంటే ముస్లిము, ముస్లిం అంటే కాంగ్రెస్. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకే ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు. నేననేది కాంగ్రెస్లో హిందువులు ఉండకూడదా? కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓటేయలేదా? ఎందుకు ఈ రకంగా దిగజారుతున్నారు ఓట్ల కోసం? ఈరోజు చెప్తా ఉన్నారు ఎస్ఐఆర్కి ఎత్తుకోవాలి. ఎవరి మీటింగ్లో చెప్తున్నాడు? ముఖ్యమంత్రి ముస్లింల మీటింగ్లో చెప్తా ఉన్నాడు. మీరందరూ ఎదుర్కోవాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళను అబద్ధాలు మాట్లాడుతూ, మోసం చేస్తూ ఈరోజు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నదో, ఏదైతే ఓట్లు లేనటువంటి వాళ్ళకు ఓట్లు నమోదు చేసుకోవాలి, 2వసారి 3వసారి ఉన్నటువంటి ఓట్లు తీసేయాలి, ఓట్లకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు హక్కు కల్పించాలని ఎస్ఐఆర్ పెడితే సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఆ రకంగా సుప్రీంకోర్టు కూడా ఆమోదించినటువంటి ఎస్ఐఆర్ను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు తెలంగాణలో రెచ్చగొడతా ఉన్నాడు. అందుకే మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో గత 11 సంవత్సరాలుగా, అంటే ఈ సంవత్సరం ఇంకా లెక్కలు రాలేదు, 12వ సంవత్సరం లెక్కలు రాలేదు, గత 11 సంవత్సరాలుగా
12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉండాలి, రాష్ట్రాలు ఆర్థికంగా శక్తివంతంగా ఉండాలని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో 32% నుంచి ఏకకాలంలో 10% పెంచి ఈరోజు రాష్ట్రాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేటువంటి ప్రయత్నము ఈ దేశ చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ ముఖాలకు ఎప్పుడైనా ఈ 10% ఒకేసారి పెంచారా? ఈరోజు అడగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో జాతీయ రహదారులకు 1,85,000 ఎవరు ప్రభుత్వం ఇచ్చింది చెప్పండి? మోదీ సర్కార్ ఇచ్చిందా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? 1,85,000 ఎవరిచ్చారు? 2,400 నుంచి 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఎవరిచ్చారు? అన్ని జిల్లాలు 33 జిల్లాలకు జాతీయ రహదారులతో అనుసంధానం చేయడానికి ఏ ప్రభుత్వము? ఈరోజు రైల్వేలలో 5 వందే భారత్ ట్రైన్లు ఎవరిచ్చారు? అంతేకాదు ఈరోజు 4 అమృత్ భారత్ ట్రైన్లు ఎవరిచ్చారు? 8 కొత్త ట్రైన్లు ఈ వచ్చే వారం ప్రారంభించుకోబోతున్నాము. 8 ట్రైన్లు, కొత్త ట్రైన్లు ప్రారంభించుకోబోతున్నాము. ఈరోజు 42 రైల్వే స్టేషన్లు. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ ముఖాలకు ఎప్పుడైనా ఒక కొత్త రైల్వే స్టేషన్ కట్టారా ఇటీవల కాలంలో? ఈరోజు మోడీ గారు 42 రైల్వే స్టేషన్లు తెలంగాణలో ఏకకాలంలో అభివృద్ధి చేస్తా ఉన్నారు. అంతేకాదు ఈరోజు మొత్తం రైల్వే లైన్లను కూడా విద్యుదీకరణ చేశాం. 499 రైల్వే ఫ్లైఓవర్స్, రైల్వే అండర్ బ్రిడ్జ్లు నిర్మించినటువంటి చరిత్ర. ఇటీవల బడ్జెట్లో మీకందరికీ తెలుసు, బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ నుంచి పూనా వరకు, హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు, హైదరాబాద్ నుంచి చెన్నై వరకు 3 బుల్లెట్ ట్రైన్లు. దేశవ్యాప్తంగా 7 ట్రైన్లు వస్తే నా తెలంగాణకు మన మోడీ గారు 3 బుల్లెట్ ట్రైన్లు హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేసి ఈరోజు 3 బుల్లెట్ ట్రైన్లు ఇచ్చారు. ఇది దేశ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో 1,55,000 కోట్ల రూపాయలతో నా తెలంగాణ గడ్డ మీద బుల్లెట్ ట్రైన్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు రాహుల్ గాంధీని అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను, ఏ ముఖానికైనా ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ ఇచ్చాడా, కేసీఆర్ తెచ్చాడా? ఈరోజు అడగాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు మాకు 9 సీట్లు ఇచ్చారు కాబట్టి, రానున్న రోజుల్లో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈరోజు మేము 3 బుల్లెట్ ట్రైన్లు తెలంగాణ గడ్డ మీదకి తేయబోతున్నామని మనవి చేస్తున్నాను. బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్ 1,365 కోట్లతో బీబీ నగర్లో ఎయిమ్స్ హాస్పిటల్, బీబీ నగర్లో ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, బీబీ నగర్లో ఎయిమ్స్ నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఈరోజు 5,000కు పైగా వెల్నెస్ సెంటర్స్, బస్తీ దవాఖానాలు తెలంగాణలో ఏర్పాటు చేశాము. ఈరోజు పేద ప్రజలందరికీ, తెల్ల కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తా ఉన్నాము. మీరు ఈరోజు సన్న బియ్యం అంటున్నారు కదా, నీ సన్న బియ్యంలో కూడా మోడీ గారి 80 పైసలు ఉన్నాయి. ఈ తెలంగాణలో ఇచ్చేటువంటి సన్న బియ్యంలో మోడీ గారి ప్రభుత్వం 80 పైసలు 80% ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 20% పెట్టి సన్న బియ్యం అని మాట్లాడుతోంది. అంతేకాదు సోదరులారా, 800లకు పైగా పిఎం శ్రీ స్కూల్స్ పెట్టాము తెలంగాణలో. జైరాబాద్ ఇంటర్గ్రేటెడ్, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు 2,360 కోట్లు. ఈరోజు వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు ఈరోజు మోడీ గారు వస్తుంది. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వరంగల్లో
మోడీ గారు పెట్టారు. రామగుండంలో ఎరువుల పరిశ్రమ 6,500 కోట్లతో మోడీ గారే భూమి పూజ చేశారు, మోడీ గారే ప్రారంభోత్సవం చేశారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం ఎరువుల సబ్సిడీ గత 11 సంవత్సరాలుగా 80,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీ నా రైతులకు నా ప్రభుత్వము మన మోడీ గారు ఇచ్చారని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇంతకుముందు చెప్పినట్టు ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన కింద ఈరోజు సన్న బియ్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి అత్యధికమైనటువంటి ఖర్చు పెడతా ఉంది. గ్రామ పంచాయతీలకు నా కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ఏ రోజు ఒక్క రూపాయి ఇయ్యలే. నరేంద్ర మోడీ గారే ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు 11,000కు పైగా కోట్లు నరేంద్ర మోడీ గారు గ్రామాలకు ఇచ్చారు. ఏ ఒక్క గ్రామం కూడా వదలకుండా అన్ని గ్రామాలకు ఇచ్చాడు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలకు 12,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అంతేకాదు అలంపూర్ జోగులాంబ దేవాలయం అభివృద్ధి కోసం భద్రాచలం మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. అందరం కూడా ఎక్కడి వాళ్ళక్కడ కూర్చొని మరి నినాదాలు ఇవ్వాలి. అందరం కూడా డప్పులు మోగించండి. అదేవిధంగా అందరం కూడా మోడీ 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 అంతేకాదు సుధరారా చెక్ 1 2 hey check dash check okay भारत माता के मोदी जी आगे बढ़ो, मोदी जी आप आगे बढ़ो। स्वागत है स्वागत है स्वागत है स्वागत है। वंदे मातरम वंदे मातरम। भारतीय जनता पार्टी स्वागत है स्वागत है। మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి। स्वागत है భారత్ మాతా కి। కొద్దిసేపట్లో మోడీ గారు మన వేదిక మీదకి రాబోతున్నారు. వారు వేదిక మీదకి రాగానే మనం అందరం కూడా డప్పు చప్పులతోనే స్వాగతం పలుకుతాం. అదేవిధంగా అందరూ కూడా మోదీ అనే నినాదంతో కూడా నిలబడి స్వాగతం పలకవలసిందిగా కోరుతూ భారత్ మాతా కి। మోడీజీ నాయకత్వం భారత్ మాతా కి। వందే వందే మాతరం మాతరం। భారత్ మాతా కి। మోదీ మోదీ మోదీ। भारत माता की जय, भारत माता की जय। वंदे वंदे। स्वागत है स्वागत है स्वागत है स्वागत है। भारत माता मुद्दु बिड्ड नरेंद्र मोदी, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ। ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల కింద। ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురులేక ఎగిరే ప్రజల గుండెల కింద।
కొద్దిసేపట్లో మన మధ్యకి రాబోతా ఉన్నారు. నల్లదనం వెలికిటి అన్నడం గట్టినవు తెల్లది మోదీ చూపినవు మోదీ నీ అందరినీ మోదీ మోదీ పదవినే సాధించినవు యోగతో నీ అందరినీ ఓడించినవు स्वागत है स्वागत है ఏ భారతమాత स्वागत है स्वागत है భారతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి తరమే నీ మోడీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. తెలంగాణ వారు మన మధ్యకు వచ్చినారు. కొద్దిసేపట్లోనే మన వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మనందరం కూడా వారిని స్వాగతించవలసింది కదా కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ నుంచి యావత్ మారుమూల ప్రాంతం నుంచి కూడా వారిని స్వాగతించడం కొరకు రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారిని స్వాగతించవలసిందిగానే కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మోదీ 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 వందే వందే మోదీ మోదీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఏ భారతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా ఢిల్లీ కోట గడ్డ మీద బీజేపీ జెండా ఎదురు లేక ఎగిరే ప్రజల గుండెల నిండా ఏ భారతమాత ముద్దు బిడ్డ భారతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ కాకులన్నీ ఏకమై కావుమన్నవి కోకిలమ్మ కూతనే ఆపకున్నవి దేశమాత సేవలో త్యాగజీవివి సరిహద్దు యుద్ధములో సమరజీవివి కాకులన్నీ ఏకమై కావుమన్నవి కోకిలమ్మ కూతనే ఆపకున్నవి దేశమాత సేవలో త్యాగజీవివి సరిహద్దు యుద్ధములో సమరజీవివి ఏ భారతమాత ముద్దు బిడ్డ ముద్దు బిడ్డ యువతరమే నీ బిడ్డ భారత్ మాతా కీ జై శ్రీరామ్ నల్లదనం వెలికిటి అన్నడం గట్టినవు తెల్ల జగాలు తిరిగి తెగువ చూపినవు యోగతో నీ అందరినీ ఓడించినవు. పాగతోని పదవినే సాధించినవు. యోగతో నీ అందరినీ ఓడించినవు. పాగతోని పదవినే సాధించినవు. ఏ భారతమాత ముద్దు బిడ్డ భారతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ అందరూ కూడా సెల్ ఫోన్లో లైట్లు ఆన్ చేసి ఒకసారి చూడవలసి కోరుతాం. అందరూ కూడా సెల్ ఫోన్లో లైట్లు ఆన్ చేయాలి. సెల్ ఫోన్లు అందరూ కూడా తీసి ఒకసారి సెల్ ఫోన్ లైట్లు స్వాగతించవలసి కోరుతాం. అందరూ సెల్ ఫోన్లు లైట్లు ఆన్ చేయాలి. ఇప్పుడు అందరు సెల్ ఫోన్లు లైట్లు ఆన్ చేసి ఒకసారి వారికి స్వాగతం పలకాల్సి కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ भारत माता की जय श्री राम। स्वागत है मोदी मोदी मोदी
మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సౌండ్ సౌండ్ అందరూ కూడా మోదీ మోదీ నినాదాలతో దద్దరిల్లాలి. మోదీ 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 మోదీ. లైట్ ఆన్ చేయాలి. మోదీ మోదీ మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. ఢిల్లీ కోట కట్ట మీద బీజేపీ జెండా ఎగిరే ప్రజల గుండెల కింద. ఢిల్లీ కోట కట్ట మీద బీజేపీ జెండా ఎగురులేక ఎగిరే ప్రజల గుండెల కింద. ఏ భారత మాత ముద్దు బిడ్డ, భారత మాత ముద్దు బిడ్డ, భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. కాపులన్నీ ఏకమై కాపాడాలి, కోకిలనే ఆపకున్నవి. దేశమాత సేవలో త్యాగజీవివి, సరిహద్దు యుద్ధములో సమరజీవివి. కాపులన్నీ ఏకమై కాపుమన్నవి, కోకిలమ్మ కూతనే ఆపకున్నవి. దేశమాత సేవలో త్యాగజీవివి, సరిహద్దు యుద్ధములో సమరజీవివి. ఏ భారతమాత ముద్దు బిడ్డ, భారతమాత ముద్దు బిడ్డ, భారతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ, యువతరమే నీ బిడ్డ నరేంద్ర మోదీ. నల్లదనం వెలికి తీయ నడుము గట్టినవు, తెల్ల జటాలు తిరిగి తెగువ చూపినవు. యోగతో ప్రియతమ నాయకులు, ఓడించినవు, భారత ప్రధానమైనటువంటి పదవినే మోదీ గారి సాధించినవు. తెలంగాణ ప్రజలతో వారి వేదిక మీకు స్వాగతిస్తా ఉన్నాను. మోదీ 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 स्वागत है स्वागत है स्वागत है स्वागत है स्वागत है स्वागत है मोदी मोदी sound up, sound up. మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి మోదీ గారిని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారిని సన్మానించవలసిగా కోరుతా ఉన్నాం. भारत माता के भारत माता के स्वागत है स्वागत है వారిని పెద్దలు రామచంద్ర గారు సన్మానిస్తారు. కిషన్ రెడ్డి గారు మరి బండి సంజయ్ గారు ఈటెల రాజేందర్ గారు కూడా వారిని సన్మానించడం జరుగుతూ ఉంది. వారికి తెలంగాణ డప్పు కూడా ఇవ్వడం జరిగింది. మన దళిత నాయకుడు అశోక్ గారు వారికి ఒక డప్పు ఇవ్వడం జరుగుతుంది. భారత్ మాతాకి भारत माता के स्वागत है स्वागत है మోడీ గారి నాయకత్వం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిగా కోరుతాను. మన భారత ప్రధాని
మనందరి యొక్క నాయకుడు, ప్రపంచంలోనే అతిపెద్ద నాయకుడుగా పేరు పొందినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారికి, శ్రీ కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, డాక్టర్ డికే అరుణ గారికి, ఈటల రాజేందర్ గారికి, మరి పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, పత్రికా విలేకరులకు, మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది మంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఎంతమంది అయితే ఈ ప్రాంగణంలో ఉన్నారో దీనికన్నా డబుల్ బయట ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ సభలో వచ్చేసినటువంటి యొక్క కార్యకర్తలుగానే తెలంగాణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకడానికి లక్షలాది మంది వచ్చినటువంటి యొక్క సందర్భంలో ఈ యొక్క ప్రాంగణంలో ఈ సభ రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి సంకేతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి రావటం, వారికి ఇంత పెద్ద ఘన స్వాగతం పలకటం అనేది నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నరేంద్ర మోదీ గారికి తెలంగాణతోని వారికి చాలా అనుబంధం. ఎందుకంటే నిజాం నుంచి మన హైదరాబాద్ స్టేట్ని ఆ రోజు మన స్వాతంత్రం పొంది భారతదేశంలో విలీనమైనటువంటి ఒక 17 సెప్టెంబర్, ఆ 17 సెప్టెంబరే నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు. కాబట్టి 17 సెప్టెంబర్ ఫర్ తెలంగాణ is very much important because both our Prime Minister's birthday is also falling on the same day. కాబట్టి తెలంగాణ ప్రజల తరపు నుంచి వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో 9,700 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టులని రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి అంకితం చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి వారికి స్వాగతం పలుకుతూ 2 విషయాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు ఈ తెలంగాణలో మన ఒక పోరాటము జాతి వ్యతిరేకమైనటువంటి ఒక శక్తుల వ్యతిరేకంగా పోరాటం. భారతదేశంలో ఆనాడు నక్సలిస్ట్ ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, ఏబీవీపీ కార్యకర్తలనేటువంటిగా హతం మార్చే విషయాలు మనకు తెలుసు. కానీ ఈరోజు భారతదేశం మొత్తం కూడా నక్సలైట్స్ ముక్త్ భారత్, లెఫ్ట్ వింగ్ ముక్త్ భారత్గా ఈరోజు ఉందో దానికి ఘనత ఈరోజు నరేంద్ర మోదీ గారిది. కాబట్టి ఆ ఒక పోరాటాన్ని ఈరోజు మనం జాతీయ శక్తిగా, దేశ వ్యతిరేక శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. దేశాన్ని దక్షిణాదిగా, ఉత్తరాదిగా విభజించేటటువంటి రాజకీయ పార్టీలతో మనం పోరాడుతూ ఉన్నాం. కుటుంబ ఒక పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. అనేక విషయాలు మన పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విషయంలో నేను పోకుండా మనందరం కూడా నరేంద్ర మోదీ గారి యొక్క సంభాషణని వినాలని, వారి యొక్క సందేశాన్ని మనం వినాలని, తెలంగాణ ప్రజలను వినాలని చెప్పి ఎదురు చూస్తున్నాం. కాబట్టి వారికి మరొకసారి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ కార్యకర్తల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున వారికి స్వాగతం పలుకుతున్నాను. జై శ్రీరామ్, జై తెలంగాణ. భారత్ మాతాకి. మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని సభనుద్దేశించి మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. आदरणीय मोदी से मैं निवेदन करता हूं, आप सबका संबोध करें. भारत माता की, भारत माता की।
मैं मेरा भाषण शुरू करूं उससे पहले मैं देख रहा हूं बहुत सारे मेरे बाल कलाकार मित्र पेंटिंग बना करके ले आए हैं। आगे की तरफ उसको भेज दीजिए। मेरे एसपी जी के साथी इसको कलेक्ट कर लेंगे और अगर पीछे आपका एड्रेस होगा तो मैं आपको चिट्ठी जरूर भेजूंगा। जरा माइक वाले देखें, बीच बीच में विसलिंग हो रहा है। भारत माता की। जो भी चित्र हैं आगे भेज दीजिए। बाद में किसी को परेशान मत कीजिए। अपना हाथ भी नीचे कर दीजिए। वहां दूर दूर तक है, जरा एसपी जी वेट करना, सबसे ले लेना। उन बच्चों को आगे मत लाइए, चित्र भेज दीजिए। बच्चों को परेशान मत कीजिए। ये महात्मा एक माला लेके आए, वो भी ले लो भाई प्रसाद। इस तरफ भी बहुत लोग लेकर कुछ न कुछ आए हैं। अब मैं अपनी बात शुरू करूं। ये जो चित्र लेकर के आए अपना हाथ नीचे करें ताकि पीछे वालों को परेशानी ना हो। भारत माता की। भारत माता की। నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ హృదయపూర్వక शुभकामनाएं। साथियों, कल मैं बंगाल में था। वहां पहली बार बीजेपी के सीएम ने शपथ ली है। पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है। और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है, उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है। यहां बीजेपी का हर कार्यकर्ता जोश से भरा हुआ है। साथियों, आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है। देश के लोग बार बार बीजेपी के विकास मॉडल पर, गुड गवर्नेंस के मॉडल पर अपनी मुहर लगा रहे हैं।
आजादी के 75 साल बाद असम में भाजपा सरकार की हैट्रिक लगी है और पुडुचेरी में भी बीजेपी एनडीए सरकार दोबारा वापस आई है। भाजपा की ऐसी जीत के बाद मैं तेलंगाना में के लोगों की भावनाएं भी देख रहा हूं। तेलंगाना में हर कोई एक ही बात कह रहा है, अब की बार तेलंगाना में भी। साथियों, भारत में हर साल किसी न किसी राज्य में चुनाव होता है। कोई हारता है, कोई जीतता है, और ये लोकतंत्र में बहुत स्वाभाविक है। ये लोकतंत्र का अनिवार्य हिस्सा है। लेकिन साथियों, बंगाल में बीजेपी की विजय का जितना उत्सव देश में है, जितनी चर्चा दुनिया भर में हो रही है, वैसी चर्चा पहले किसी जीत पर नहीं हुई है। इसका कारण यह है कि बंगाल में सिर्फ राजनीतिक दलों की हार जीत नहीं हुई है, वहां एक ऐसी राजनीति को लोगों ने पराजित किया है जिसने एक तरह से बंगाल की जनता को गुलामी की बेड़ियों में जकड़े रखा था। साथियों, इस देश में कांग्रेस ने करप्शन को बढ़ाया, परिवारवाद को बढ़ाया और संवैधानिक संस्थाओं का गला घोंटने का काम किया। जब टीएमसी बनी तो उसने कांग्रेस से ये सारी बुराइयां सीख ली, साथ ही लेफ्ट की भी जितनी बुरी आदतें थी वो भी टीएमसी ने अपना ली और फिर टीएमसी ने भारत की राजनीति का सबसे तिरस्कृत और खतरनाक मॉडल डेवलप किया। टीएमसी ने अपने इस तानाशाही मॉडल में बंगाल को बेड़ियों से जकड़ दिया था। अभी बंगाल की जनता ने राजनीति के ऐसे भयावह तानाशाही मॉडल को पराजित किया है और इसलिए पूरे देश में उत्सव है। ऐसा लग रहा है जैसे बंगाल के लोग बरसों के बाद अब खुले में सांस ले रहे हैं। साथियों, एक समय था जब दक्षिण से लेकर पूर्वोत्तर तक बीजेपी को हाशिए की पार्टी माना जाता था, लेकिन आज
भारत का जनमानस बता रहा है, विचार अगर राष्ट्र के लिए हो तो उसकी हुंकार को कोई सीमा रोक नहीं पाती। साथियों, अब देखिए आगे कोई जगह नहीं है। आप तय कीजिए कि आप वहां खड़े रह करके शांति से सुन सकेंगे कि नहीं सुन सकेंगे। आप आगे आने की कोशिश मत कीजिए। आप वहां पर रुकिए कृपा करके। और ये जो चित्र वाले हैं उनसे मेरी हाथ जोड़ के प्रार्थना है, या तो आप अपना चित्र नीचे रख दीजिए, बाद में मुझे डाक से भेज दीजिए, या तो किसी के हाथों हाथ आगे कर दीजिए। इसको पकड़ के मत खड़े रहिए। जरा कोई पार्टी के वॉलंटियर वहां है तो मेरी बात का कुछ करवाइए भाई। क्योंकि पीछे किसी को दिखता नहीं और उसके कारण लोग आवाज कर रहे हैं। అందరినీ కోరుతా ఉన్నాను, ఎవరు కూడా దయచేసి మన ప్రధానమంత్రి గారు మాట్లాడే సమయంలో ఆ జెండాలు ఊపకండి, అన్ని కింద తీసుకోండి, చిత్తపట్టాలు కూడా కిందికి అనండి దయచేసి, లేకుంటే బాగుండదు. అందరూ కూడా కిందికి అనండి ప్లీజ్, ఎవరు కూడా మాట్లాడకండి. అందరూ చిత్రపటాలు కిందికి అనండి. ఎవరు కూడా పోస్టర్స్ కింద పెట్టండి, ఆ పోస్టర్స్ కిందికి పెట్టండి. అక్కడ ఎవరున్నారో అక్కడ పోస్టర్స్ కింద పెట్టండి. పోస్టర్స్ ఎవరు తీసేయండి. అది तेलंगाना के मेरे भाइयों बहनों, मेरे नौजवान साथियों, ये आपका प्यार मेरे सर आंखों पर, ये मेरा सौभाग्य है कि आप इतना प्यार बरसा रहे हैं। लेकिन अगर आप थोड़ी शांति रखेंगे तो मैं अपनी बात बता पाऊंगा। जगह छोटी पड़ गई है, आपको तकलीफ होती होगी। बोले भारत माता की, भारत माता की। साथियों, हिंदुस्तान के हर कोने में, असम से उड़ीसा और बंगाल से पुडुचेरी तक, ये सिर्फ चुनावी विस्तार नहीं है, ये भारत के राजनीतिक मानस में आए उस परिवर्तन का संकेत है, जहां जनता अब वंशवाद नहीं, परिवारवाद नहीं, विश्वासवाद चुन रही है। आप सोचिए, 10 साल पहले असम में बीजेपी के कुछ ही विधायक थे। आज वहां तीसरी बार बीजेपी एनडीए की सरकार बनी है। 10 वर्ष पहले बंगाल में बीजेपी के सिर्फ 3 एमएलए थे। आज बंगाल में बीजेपी 200 पार पहुंच चुकी है। जहां कभी बीजेपी का झंडा उठाने को कोई तैयार नहीं होता था, वहां आज बीजेपी की सरकारें बन रही है। साथियों, तेलंगाना तो वो धरती है जिसने तब बीजेपी को पहला सांसद दिया था जब हमारे केवल 2 ही सांसद थे।
दो में से एक तेलंगाना का था। जब बाकी देश में बीजेपी के प्रति उतना समर्थन नहीं था, तब भी बीजेपी को तेलंगाना का साथ मिलता था। आज तो यहां से करीब आधे सांसद बीजेपी के चुने हुए हैं। यहां हमारे अनेक विधायक हैं। मुझे तेलंगाना की जनता और यहां के बीजेपी कार्यकर्ताओं पर पूरा भरोसा है। अगली बार यहां भी प्रचंड बहुमत से अगली बार तेलंगाना के लोग कांग्रेस और बीआरएस की वादा खिलाफी और इनकी परिवारवादी राजनीति से तंग आ चुके हैं। इसलिए भी तेलंगाना की जनता बदलाव चाहती है। साथियों, बीजेपी का हमेशा ये मंत्र रहा है, राज्य के विकास से देश का विकास। आज जब भारत विकसित होने के लक्ष्य की तरफ तेजी से आगे बढ़ रहा है, तो तेलंगाना की भूमिका भी बहुत बड़ी है। हमारा तेलंगाना, हमारा हैदराबाद विकसित भारत की यात्रा को गति दे, ये केंद्र की बीजेपी सरकार का, एनडीए सरकार का निरंतर प्रयास है। इसी मकसद के साथ थोड़ी देर पहले मुझे हजारों करोड़ रुपए के प्रोजेक्ट्स का शिलान्यास करने का अवसर मिला। साथियों, अभी देश भर में 14 इंडस्ट्रियल कॉरिडोर पर काम चल रहा है। उसमें से एक यहां तेलंगाना में बनने जा रहा है। जहीराबाद इंडस्ट्रियल एरिया में व्हीकल मैन्युफैक्चरिंग से लेकर फूड प्रोसेसिंग तक इंडस्ट्री का एक आधुनिक इकोसिस्टम बन रहा है। ये लाखों युवाओं को रोजगार देने का काम है। ये इंडस्ट्रियल एरिया यहां के किसानों, यहां के मिडिल क्लास के लिए एक नया वरदान बनकर आएगा। साथियों, एक और उदाहरण टेक्सटाइल पार्क का भी है। पूरे देश के लिए 7 पीएम मित्र टेक्सटाइल पार्क स्वीकृत हुए। उनमें से भी एक यहां तेलंगाना में हमारे वारंगल में बन रहा है। ये तेलंगाना के कपड़ा उद्योग को नई बुलंदी देगा। यहां जो कॉटन फार्मर है, ये टेक्सटाइल पार्क उनके भाग्य को बदलने का काम करेगा और इसमें भी रोजगार के लाखों अवसर बनेंगे। साथियों, तेलंगाना के कॉटन किसानों के लिए एक और खुशखबरी है। हाल में ही कॉटन की प्रोडक्शन और क्वालिटी बढ़ाने के लिए केंद्र सरकार ने एक नए मिशन को स्वीकृति दी है। हजारों करोड़ रुपए के इस मिशन से यहां के लाखों कपास किसानों को मदद मिलेगी, किसानों की आय बढ़ेगी और टेक्सटाइल सेक्टर के लिए कपास के इंपोर्ट पर भारत की निर्भरता भी कम होगी। साथियों, बीजेपी का फोकस विकास पर, रोजगार निर्माण पर है, लेकिन कांग्रेस यहां क्या कर रही है, ये आप अच्छे से देख रहे हैं। देश के सिर्फ 3 राज्यों में ही अभी कांग्रेस के मुख्यमंत्री बचे हैं। सिर्फ 3 राज्य। कांग्रेस कहीं भी हो, इनका एक ही मॉडल है, पहले झूठ बोलो
और फिर भूल जाओ। चुनाव जीतने के लिए आसमान से तारे तोड़ करके लाने के वादा करते हैं और सरकार बनने के बाद ये बहाने करने लगते हैं। साथियों, हिमाचल और कर्नाटका में कांग्रेस अपने वादों को भूल गई है। वहां की जनता कांग्रेस सरकार से बहुत परेशान है। यहां तेलंगाना में भी यही सब चल रहा है। साथियों, कांग्रेस की प्राथमिकता जनता की सेवा करना नहीं है। कांग्रेस अब देश बांटने वाली नफरती राजनीति का मुख्य आधार हो गई है। कांग्रेस लेफ्ट पार्टियों से भी ज्यादा लेफ्ट यानी पक्की और विकृत माओवादी हो गई है और मुस्लिम लीग से ज्यादा कट्टर वो मुस्लिम लीग ही बन गई है। इसलिए लोग कांग्रेस को एमएमसी यानी मुस्लिम लीगी माओवादी कांग्रेस कह रहे हैं। ये मुस्लिम लीगी माओवादी कांग्रेस है। साथियों, देश को माओवादी आतंक के कारण इतना नुकसान हुआ है। तेलंगाना को भी बीते दशकों में माओवादी आतंक के कारण बहुत कुछ भुगतना पड़ा। माओवादी आतंक इतने वर्षों तक इसलिए देश में चलता रहा क्योंकि कांग्रेस और लेफ्ट जैसे कुछ राजनीतिक दलों ने इसको लगातार वैचारिक हवा दी। लेकिन दुर्भाग्य देखिए, आज जब माओवादी आतंक अपनी अंतिम सांसें गिन रहा है, तब भी ये लोग माओवाद को, नक्सलवाद को बचाने में लगे हैं। बीते 11-12 सालों में कांग्रेस के शाही परिवार ने लगातार कोशिश की है कि माओवादी आतंक के खिलाफ एक्शन न हो। साथियों, मैं जानता हूं कि तेलंगाना की जो पुलिस है उसको अगर खुली छूट मिलती तो मुझे पक्का विश्वास है ये पुलिस अपनी ताकत से केंद्र की नीतियों के साथ कदम मिलाकर अगर वो चलती तो बहुत पहले ही माओवादी आतंक का खात्मा हो चुका होता। लेकिन इन लोगों ने साथ नहीं दिया। इसलिए देश को माओवादी आतंक को पूरी तरह कुचलने में इतना वक्त लग गया। साथियों, बीजेपी एनडीए के प्रयासों से अब तेलंगाना माओवादी आतंक से मुक्त हो रहा है और इसलिए तेलंगाना में बीजेपी की सरकार बननी और भी जरूरी हो गई है। बीजेपी की सरकार यहां नई सोच, नए विजन और नए कमिटमेंट के साथ सरकार चलाएगी, जिसका लक्ष्य होगा विकसित तेलंगाना। साथियों, आज भारत तेजी से विकसित होने के लक्ष्य की तरफ आगे बढ़ रहा है, लेकिन इस समय भारत कई विराट चुनौतियों का मुकाबला भी कर रहा है। साथियों, कोरोना काल के दौरान ही दुनिया सप्लाई चेन के बहुत बड़े संकट से गिर गई थी। कोविड के बाद यूक्रेन में युद्ध शुरू हो गया
उसने दुनिया की परेशानियां और बढ़ा दी। फूड, फ्यूल, फर्टिलाइजर, इन तीनों चीजों पर गंभीर प्रभाव पड़ा। बीते 5-6 वर्षों में इस संकट से निपटने के लिए हमारी सरकार निरंतर प्रयास कर रही है। आपको याद होगा, उस समय और आज भी फर्टिलाइजर की एक बोरी दुनिया में 3-3 हजार रुपये में बिक रही थी। एक बोरी का 3,000 रुपया। कितना? आप बताएंगे एक बोरी का कितना? आंकड़ा नहीं, बोलिए मुंह से। 3,000 रुपया एक बोरी का। कितना? एक बोरी का कितना? एक बोरी का कितना? और भारत के किसानों को वही खाद की बोरी 300 से भी कम रुपये में दी जा रही है। 3,000 के सामने 300 रुपये में। सप्लाई चेन की इन मुश्किलों के बीच पिछले 2 महीने से हमारे पड़ोस में ही इतना बड़ा युद्ध चल रहा है। इसका असर पूरी दुनिया पर पड़ा है और भारत पर तो और भी गंभीर असर हुआ है। साथियों, भारत के पास बड़े बड़े तेल के कुएं नहीं है। हमें अपनी जरूरत का पेट्रोल, डीजल, गैस, ये सब बहुत बड़ी मात्रा में दुनिया के दूसरे देशों से, बाहर से मंगाना पड़ता है। युद्ध की वजह से पूरी दुनिया में पेट्रोल, डीजल, गैस और फर्टिलाइजर के दाम बहुत अधिक बढ़ चुके हैं, आसमान को भी पार कर गए हैं। अड़ोस पड़ोस में देशों में क्या हाल है वो तो अखबारों में आता है। भारत सरकार इस युद्ध के पिछले 2 महीनों से देशवासियों को इस संकट से बचाने के लिए लगातार प्रयास कर रही है। नागरिकों पर बोझ न पड़े, इसके लिए सरकार सारा बोझ सरकार खुद अपने कंधे पर उठा रही है। लेकिन साथियों, जब सप्लाई चेन पर संकट लगातार बना रहे तो हम कितने भी उपाय कर लें, मुश्किलें बढ़ती ही जाती है। इसलिए अब देश को सर्वोपरि रखते हुए, मां भारती को सर्वोपरि रखते हुए हमें एकजुट होकर के लड़ना होगा। हमें याद रखना है, देश के लिए मरना ही सिर्फ देशभक्ति नहीं होती है। देश के लिए जीना और देश के प्रति अपने कर्तव्यों को निभाना, वो भी देशभक्ति होती है। इसलिए वैश्विक संकट के इस समय में हमें कर्तव्यों को सर्वोपरि रखते हुए कुछ संकल्प लेने होंगे और उन संकल्पों को पूरे समर्पण भाव से पूरा करना होगा। जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। शहरों में जहां मेट्रो है वहां हम तय करें कि हम मेट्रो का ही उपयोग करेंगे, ज्यादा से ज्यादा मेट्रो में ही जाएंगे।
अगर कार में ही जाना जरूरी है तो फिर कार पूल करने का प्रयास करें और भी लोगों को साथ बिठा ले। अगर हमें कहीं सामान भेजना हो तो कोशिश करनी है कि वह ज्यादा से ज्यादा रेलवे गुड्स के जो ट्रेन होती है रेलवे की सर्विसेज से भेजे, ताकि इलेक्ट्रिक रेलवे होने के कारण पेट्रोल डीजल की जरूरत नहीं पड़ती है। जिन लोगों के पास इलेक्ट्रिक व्हीकल है वो भी कोशिश करें कि इलेक्ट्रिक व्हीकल का ज्यादा से ज्यादा उपयोग करें। साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी। आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा। वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है। साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है। तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है। इसके लिए हमारे छोटे छोटे प्रयास भी देश की बहुत मदद कर सकते हैं। जैसे आजकल जो विदेशों में शादियों का, विदेशों में घूमने का, विदेशों में वैकेशन पर जाने का मिडिल क्लास में कल्चर बढ़ता जा रहा है। हमें तय करना होगा कि जब ये संकट का काल है और हमारी देशभक्ति हमें ललकार रही है, तो कम से कम एक साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए। भारत में बहुत सारी जगह है, वहां हम जा सकते हैं, बहुत कुछ भारत में किया जा सकता है। इस बेटी को नीचे बिठाइए, उसे थक जाएगी, उस बेटी को बिठाइए। वो थैंक यू बेटा, थैंक यू। बैठिए, आप नीचे बैठिए। मैंने देख लिया बेटा, उसको देख लिया, अब आप बैठ जाइए। हाँ, इस छोटी बच्ची को क्यों परेशान करते हो भाई? इन बच्चों को बैठने दीजिए प्लीज, बच्चों को परेशान मत कीजिए जी। साथियों, हमें विदेशी मुद्रा बचाने के जो भी रास्ते हम लोग अपना सकते हैं, हमें बचाना होगा। साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे।
विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। साथियों, ये समय एक और बड़े सबक का भी है। एक समय था जब हम कॉपर एक्सपोर्ट करते थे, लेकिन आज भारत के सामने स्थिति ऐसी बन गई कि अब हमें कॉपर को भी इंपोर्ट करना पड़ता है। हमारे देश में हड़तालें करवाकर कॉपर प्लांट्स को ठप करवा दिया गया और अब हालत ये हो गई कि हमें कॉपर बाहर से मंगाना पड़ता है और उसमें विदेशी मुद्रा खर्च होती है। इसलिए मैं ऐसे सभी श्रमिक समूह मजदूर संगठनों से भी कहूंगा कि हमें ऐसी बातों का जरूर ध्यान रखना चाहिए। भारत को आत्मनिर्भर बनने से जो भी कदम रोकते हैं उनमें हमें दूरी बनानी होगी और जो लोग ऐसी साजिशों में जुटे हैं उन पर भी कड़ी नजर रखनी होगी। मैं देश की अदालतों से भी आग्रह करूंगा कि ऐसी स्थिति आने पर देश हित में हमें कोई ना कोई रास्ता निकालने की तरफ बढ़ना चाहिए। साथियों, ऐसे ही खाने के तेल का भी है। इसके आयात के लिए भी बहुत बड़ी मात्रा में हमें विदेशी मुद्रा खर्च करनी पड़ती है। हर परिवार अगर खाने के तेल में खाने का तेल का जो उपयोग करता है, अगर वो कुछ कमी करे, मैंने बार बार कहा है 10% कम करो। अगर हम तेल खाना कम करें ना, तो भी वो देशभक्ति का बहुत बड़ा काम है। आप देश सेवा में योगदान दे सकते हैं और इससे देश सेवा भी होगी और देह सेवा भी होगी। इससे देश के खजाने का स्वास्थ्य भी सुधरेगा और परिवार के हर सदस्य का स्वास्थ्य भी अच्छा रहेगा। साथियों, विदेशी मुद्रा की खपत वाला एक और सेक्टर हमारी खेती है। हम बहुत बड़ी मात्रा में बाहर से केमिकल फर्टिलाइजर इंपोर्ट करते हैं। केमिकल फर्टिलाइजर खेती के कारण हमारी धरती मां को बहुत पीड़ा हो रही है। हमारे खेत बर्बाद हो रहे हैं। अगर आज हम अपने खेत को नहीं बचाएंगे तो भविष्य में फसलों पर भी खतरा आ जाएगा। इसलिए बहुत जरूरी है कि हम केमिकल फर्टिलाइजर की खपत 25%, 30%, 40%, 50% उसको घटाए, आधी कर दें और हम उसके साथ साथ नेचुरल फार्मिंग की तरफ बढ़ें। हम फर्टिलाइजर का उपयोग कम करके विदेशी मुद्रा भी बचा सकते हैं और साथ साथ अपने खेत को बचा सकते हैं, हमारी ये धरती मां को बचा सकते हैं और यह हमें करना ही होगा। आज वैश्विक संकटों से जो चुनौतियां आई है, हमें उन चुनौतियों को परास्त करना होगा। साथियों, भारत सरकार खेतों में डीजल पंप की जगह सोलर पंप की योजना चला रही है। हम खेतों में डीजल पंप की जगह
सोलर पंप का उपयोग करने का जोर देना होगा। मैं कोविड काल में भी आग्रह करता था कि हम स्थानीय चीजें खरीदें, वोकल फॉर लोकल के मंत्र को लेकर चले। हम मेड इन इंडिया चीजें खरीदकर भी विदेशी मुद्रा बचा सकते हैं और हमारे देश में स्थानीय उत्पादन की कोई कमी नहीं है। चाहे जूते हो, पर्स हो, बैग हो, हमें स्वदेशी पर बल देना चाहिए। और मैं ये नहीं कह रहा कि जो आपके पास विदेशी चीजें खरीदी हुई है, विदेशी ब्रांड की है, उनको जाकर के फेंक दो, ऐसा मैं नहीं कह रहा हूं। लेकिन मेरा आग्रह है कि नए विदेशी प्रोडक्ट हमें नहीं खरीदने चाहिए। और वाकई हमें कई बार अंदाजा तक नहीं होता कि रोजमर्रा की कितनी सारी चीजें विदेशी हैं जो हम ऐसे ही यूज कर रहे हैं। और साथियों, जब मैं बात स्वदेशी की करता हूं तो लोगों को लगता है कि दिवाली के दिए खरीदो मतलब स्वदेशी हो गया। ये तो भ्रम फैलाने वाली बातें हैं, इससे सफलता नहीं मिलती है। हमें घर के उपयोग में आने वाले सामान की लिस्ट बनानी है। देखना चाहिए कितनी विदेशी चीजें घुस गई है, पता ही नहीं है। कैंची हो, कंघी हो, छोटी छोटी चीजें, टूथपिन, टूथब्रश, कितना सारा सामान विदेश से हमारे घर में घुस गया है। फिर इस लिस्ट से हमें हो सके उतना जल्दी स्वदेशी में बदलना चाहिए। साथियों, ये बातें सिर्फ एक सरकार, एक दल, एक व्यक्ति की नहीं है। ये बीजेपी का भी मुद्दा नहीं है, ये देश का मुद्दा है। और इसके लिए हर नागरिक, हर राजनीतिक दल, हर सरकार, हर समाज, हर संगठन को संकल्पबद्ध होगा। मैं मीडिया के साथियों से भी देश हित में आगे आने के लिए आग्रह करूंगा। आइए देशभक्ति का भाव जगाएं और देश को जो वैश्विक संकट चल रहे हैं, देश उस संकटों का लाभ ले, परिस्थिति पर सवार हो जाए। ऐसा वातावरण बनाने के लिए हमें योगदान देना होगा और तभी जाकर के देश सफल होगा। ऐसे संकल्प जब हर नागरिक पूरी ईमानदारी से सिद्ध करेगा तो भारत हर संकट में जरूर विजयी होगा। साथियों, मुझे पूरा विश्वास है कि देश का हर नागरिक इसी संकल्प के साथ काम करेगा। साथियों, इतनी विशाल संख्या में आपका आना ये हवा का रुख दिखा रहा है, ये तेलंगाना का मिजाज दिखा रहा है। मैं एक बार फिर आप सभी का बहुत बहुत आभार व्यक्त करता हूं। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की, वंदे 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 वंदे।